హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ సందడి మళ్ళీ మొదలవబోతుంది. బిగ్ బాస్ అనగానే జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఐపీఎల్ తర్వాత నెక్స్ట్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం వెళ్ళేది బిగ్ బాస్ మీదే. అలాంటిది గతంలో మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 9కి కొత్తగా కామనర్స్కి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి బిగ్ బాస్ 10కి కూడా కామనర్స్కి అవకాశం ఉందా అని చాలా మంది ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ అవకాశం కూడా అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష అని ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఆ సెషన్ లో కామనర్స్ కి కొంతమంది కామనర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది. అలాగే ఈసారి కూడా మన కామనర్స్ కి అయితే ఛాన్స్ ఉంది అని అయితే బిగ్ బాస్ 10 ద్వారా మనకి నిన్న రిలీజ్ అయిన ప్రోమోలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ దశవతారం అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ దశవతారం అంటే మీనింగ్ ఏంటో కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దశవతారం అన్నారు కాబట్టి కామనర్స్ 10 మెంబర్స్, సెలబ్రిటీస్ 10 మెంబర్స్ వస్తారని అయితే ఒక క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. దశవతారం మీనింగ్ గతంలో మనకి సీజన్ 9లో అయితే ఒక కామనర్ విన్ అయ్యారు కాబట్టి ఈ సీజన్ 10లో ఎవరు విన్ అవుతారు అనే ఆతృత కూడా మనలో ఉంటుంది. అది తెలియాలంటే ఇంకా కొన్ని నెలలు మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఏదేమైనా అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ 10లోకి ఎవరు వస్తున్నారు, ఆ కామనర్స్ ఎవరు, అలాగే సెలబ్రిటీ లిస్ట్ ఎవరు, కామనర్స్ ఎవరు అనేది మనకి త్వరలో అగ్ని పరీక్ష ద్వారా తెలుస్తుంది. కాబట్టి అగ్ని పరీక్ష కంటే ముందు మనం చూసుకునేది సెలబ్రిటీస్, మనకి నచ్చిన సెలబ్రిటీ ఎవరు వస్తున్నారా అనే ఎగ్జైట్మెంట్ అయితే చాలా మందిలో ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ని ఈ రోజు అయితే కొంతవరకు క్లియర్ అవుతుంది ఈ వీడియో ద్వారా అని అయితే చాలా మంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ లోగోలో దశవతారం అని ఉంది కాబట్టి ఇందులో ఒక వైపు ఫైర్ చూపిస్తున్నారు, అలాగే ఒక వైపు వాటర్ చూపిస్తున్నారు. అంటే ఫైర్ కామనర్సా లేదంటే సెలబ్రిటీసా? అలాగే ఇక్కడ వాటర్ కూడా మనం చూసుకున్నట్లయితే వాటర్ ఎవరు, కామనర్సా లేకపోతే సెలబ్రిటీసా? ఈ రెండిట్లో చూస్తే ఈ ఫైర్ ఈ వాటర్ చూపిస్తూనే మనకు అర్థమవుతుంది ఈసారి బిగ్ బాస్ 10 మామూలుగా ఉండబోతుంది అని. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎంతగా మనకి బిగ్ బాస్ 8 మనం మాట్లాడుకున్న అయితే అంతగా అలరించలేదు, మనకి అప్సెట్ అయ్యామని చెప్పుకోవాలి. కానీ సీజన్ 9 మాత్రం కొత్తగా కామనర్స్ ని తీసుకొని వచ్చి కొత్తగా అసలు టీఆర్పీ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి బిగ్ బాస్ 10లో కూడా కొత్తగా కామనర్స్ కి అవకాశం ఉంది కాబట్టి ఈసారి కూడా వేరే లెవెల్ ఉండబోతుంది అనేది ఈ లోగోని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క చూసుకున్నట్లయితే ఫైర్ ఉంది, ఒక పక్క వాటర్ ఉంది. ఇందులో ఫైర్ ఎవరు, వాటర్ ఎవరు అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోవాల్సింది. ఇప్పుడు మనం సెలబ్రిటీ లిస్ట్ ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే పల్లవి గౌడ, తను చాలా సీరియల్స్ లో కానీ, తమిళ్ సీరియల్స్ కానీ, అలాగే ఫిల్మ్స్ లో కానీ చాలా వరకు ఈమె ఒక యాక్టర్ అని చెప్పుకోవాలి. అలాగే రీసెంట్లీ ఒక షోలో కూడా ఈమె బాగా అలరించడం జరుగుతుంది. సో ఈమెకి ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంది. అలాగే గతంలో తనూజా లెక్క ఈమె కూడా క్యూట్ వర్డ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి సీరియల్ యాక్టర్ సైడ్ నుంచి ఈమెని పల్లవి గౌడని తీసుకురావడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే కడలి సత్యనారాయణ. ఈ కడలి సత్యనారాయణ అనే పర్సన్ ఈమె ఒక రైటర్, ఆడవాళ్ళకి సపోర్టివ్ గా ఎప్పుడు సొంత ఇల్లు లేదు చూసారా అంటూ చాలా వరకు ఆడవాళ్ళకి సంబంధించి చాలా వరకు కొన్ని స్టోరీస్ రాస్తూ ఉంటారు. అలాగే చిక్లిట్ అనే పుస్తకాలు, ఇలా ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళకి సపోర్ట్ గా. వీటికి సంబంధించి ఈ రైటర్ తరపు నుంచి కడలి సత్యనారాయణ గారు అయితే వస్తారు అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈమెకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి అలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సనే బిగ్ బాస్ కి అవసరం కాబట్టి, ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ ఫైర్ కావాలి కాబట్టి అందుకే ఈమెనైతే సెలెక్ట్ చేయడం జరిగింది అని అయితే చెప్పడం జరుగుతుంది. సో అలాగే తేజస్విని కూడా గతంలో ఒక 2-3 సీజన్స్ దగ్గర నుంచి మనకి తేజస్వి కూడా వస్తారు అని అయితే చెప్పడం జరుగుతుంది. బిగ్ బాస్ టీం అయితే ప్రతిసారి ఈమెను పిలవడం జరుగుతుంది కానీ ఈమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈసారి అయినా బిగ్ బాస్ 10లో అయినా ఈమె కన్ఫర్మ్ గా వస్తారా ఏంటి అనేది అయితే చూడాలి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయల్ మెక్ రమణ గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇతనంటూ తెలియని పర్సన్ ఎవ్వరూ లేరు. సో ఇతను అయితే ఎవరైతే ఉన్నారో ఇతను కూడా రావాలి అని బిగ్ బాస్ టీం ఎప్పటి నుంచో అనుకుంటుంది. సో ఎట్టకేలకు ఈసారి బిగ్ బాస్ 10లో అయితే ఇతను వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే రాకేష్, గతంలో ఈమె వైఫ్ అయినటువంటి సుజాత గారు బిగ్ బాస్ లోకి రావడం జరిగింది. ఈసారి సుజాత గారు అయిపోయారు కాబట్టి ఈసారి రాకేష్ రాబోతున్నారు మనల్ని అలరించడానికి.
చేయడానికి అలాగే కొన్ని చెప్పడానికి కొన్ని మరి ఈసారి కూడా రాకేష్ వస్తున్నారు కాబట్టి సుజాత గారు కొన్ని ఇన్స్పిరేషన్ గా చెప్పి వెళ్ళడం జరిగింది. మరి ఈసారి రాకేష్ గారు ఏం చెప్తారు బిగ్ బాస్ 10 తరపున ఏంటి అసలు బిగ్ బాస్ 10 లోకి రాకేష్ గారు వస్తారా అనే మాట వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజం ఉంది అంటే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వాలి. అలాగే నూకరాజు రీసెంట్లీ నూకరాజు గారు అయితే మనకి తెలిసిందే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఒక షోలో పాల్గొనడం జరిగింది. ఆ షో కూడా బాగా సక్సెస్ అవ్వడం జరిగింది. తనకంటూ ఒక పాపులారిటీని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తుంటే బిగ్ బాస్ 10 టీం వాళ్ళు అయితే నూకరాజుని తీసుకొచ్చే క్రమంలో ప్రయత్నాలు చేస్తున్నారు అని అయితే అర్థమవుతుంది. మరి నూకరాజు కూడా గుడ్ కమీడియన్ అయితే చెప్పుకోవాలి. సో తను వస్తే ఎలా కామెడీ ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. అలాగే శివ్ ఆల్రెడీ గతంలో మనకి ప్రియాంక జైన్ రావడం జరిగింది. అప్పటి నుంచి గత సీజన్ నుంచే మనకైతే శివ్ వస్తారు అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ సీజన్ లో అయినా శివ్ కన్ఫర్మ్ గా బిగ్ బాస్ 10 లోకి వస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. అలాగే చంద్రహాస్ గానీ లేదంటే వాళ్ళ ఫాదర్ గానీ వచ్చే ప్రభాకర్ గారు గానీ వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రహాస్ వరకు మనం చూసుకున్నట్లయితే గతంలో ఒక సాంగ్ పాడడం వల్ల కొన్ని కాంట్రవర్సీలో ఇరుక్కోవడం జరిగింది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ కొంతవరకు కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటి పర్సన్స్ లో ప్రభాకర్ గారినైనా చంద్రహాస్ గారినైనా తీసుకొచ్చే ఇది ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా మొత్తానికి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ కి మెయిన్ కంటెంట్ కావాల్సింది కాంట్రవర్సీ క్యాండిడేట్స్ వల్లే. సో అలాంటి కాంట్రవర్సీ క్యాండిడేట్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇటువైపు చూసుకుంటే నందుస్వాడ్ ఉన్నారు, నందన, ఇటువైపు చూసుకుంటే మంగ్లీ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా కాంట్రవర్సీలో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్కామ్ కి సంబంధించి మంగ్లీ గారు ఉన్నారు, అలాగే నందుస్వాడ్ కూడా ఒక స్కామ్ చేశారు వీసా రూపంలో అని అయితే చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు గతంలో మనకి సంజన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ రావడం జరిగింది. ఆ ఎలిగేషన్స్ ని క్లియర్ చేసుకొని తనంటూ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి సంజన గారు అయితే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా మంగ్లీ గారు అలాగే నందుస్వాడ్ కూడా వచ్చి వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళు జనాలకి చెప్పుకునే ఇది ఉందా లేకపోతే ఏంటి, ఎందుకంటే మంగ్లీ గారు ఆల్రెడీ మిస్టేక్ లేదు అని అయితే చెప్పడం జరిగింది. నా మీద వచ్చినవి కేవలం ఎలిగేషన్స్ మాత్రమే అని అయితే చెప్పడం జరిగింది. సో వాటిని ఏమైనా పాజిటివిటీగా మార్చుకునే అవకాశం ఉందా బిగ్ బాస్ టీమ్ లోకి వచ్చి ఆ నెగిటివిటీని పాజిటివ్ గా మార్చుకోవడానికి ఏమైనా మంగ్లీ గారు బిగ్ బాస్ సీజన్ 10 లో వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది మంగ్లీ వరకు, కానీ రాలేదు కొన్ని ఇష్యూస్ వల్ల. మరి ఈసారైనా మంగ్లీ రాబోతుందా ఏంటి అని అయితే ఎగ్జైటింగ్ గా ఉంది, చూడాలి మరి. సో నందుస్వాడ్ చూసుకున్నట్లయితే నందుస్వాడ్కి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆమె ఎంతైనా కూడా వ్యూవర్స్ కి మనం చెప్పుకోవాలి. ఒక తప్పు ఆమె తప్పు ఉంది అంటే తప్పు ఉందని చెప్పుకోవాలి, లేదంటే అది తప్పు మేము చెయ్యలేదు లేదంటే ఆ తప్పు అనుకుంటున్నారు జనాలు అనే కోణంలో ఏదో ఒకటి ఆమె రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లో ఆమెకు అంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు యూట్యూబర్స్ లో ఎవరైతే ఆ సబ్స్క్రైబర్స్ ఉంటారో జనాలకి ఆన్సరింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మినిమం నందుస్వాడ్ నందనకి ఉంది. కాబట్టి ఈ ఆన్సర్ బిగ్ బాస్ 10 ప్లాట్ఫామ్ మీదకి వచ్చి తను రుజువు చేసుకుంటుందా, ఆన్సర్ ఇస్తుందా లేకపోతే ఏంటి అనేది అయితే చూడాల్సింది. మొత్తానికి సెలబ్రిటీ లిస్ట్ చూసుకుంటే బిగ్ బాస్ 10 దశవతారం అని అయితే పేరు పెట్టడం జరిగింది. ఈ దశవతారంలో వీళ్ళే వస్తారా లేదంటే కామనర్స్ ని బట్టి వీళ్ళని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ 10 లోకి వీళ్ళు త్వరలో అడుగు పెట్టబోతున్నారు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడులాగే ప్రతిసారి కూడా ఈసారి కూడా సెప్టెంబర్ 6న బిగ్ బాస్ రాబోతుంది అని అయితే మనకి తెలిసిందే. సో త్వరలో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వాలి. అలాగే అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ఎవరు వస్తున్నారు ఏంటి అనే ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లో ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది అయితే చూడాలి. అలాగే కామనర్స్ కూడా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది అయితే ఈసారి అగ్ని పరీక్ష ప్రోమో వచ్చాక దాన్ని బట్టి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.